లార్డ్స్ టెస్టులో భారత్ ఇంగ్లాండ్ చేతిలో 22 పరుగుల స్వల్ప తేడాతో పోరాడి ఓడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో టీమిండియా 193 పరుగుల లక్ష్యాన్ని కూడా ఛేదించలేక బోల్తా పడింది. ఆల్రౌండర్ రవీంద్ర జడేజా, టేలెండర్ల సహకారంతో వీరోచితంగా పోరాడిన టీమిండియాను గట్టెక్కించలేకపోయాడు. తద్వారా 5 మ్యాచ్ల సిరీస్లో ఇంగ్లాండు 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది. లార్డ్స్ టెస్టుల్లో టీమిండియా ఎంత పోరాడి ఓడినా ఓ చెత్త రికార్డును మూటగట్టుకుంది. 2013 నుంచి టీమిండియా 26 టెస్టుల్లో 150+ పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తూ కేవలం 2 సార్లు మాత్రమే విజయవంతమైంది. 17 మ్యాచుల్లో పరాజయం పాలవగా 7 మ్యాచులు డ్రా అయ్యాయి. భారత్ గెలిచిన 2 సందర్భాల్లో ఒకటి 2021లో బ్రిస్బేన్లో ఆస్ట్రేలియాపై కాగా, రెండోది 2024లో రాంచీలో ఇంగ్లాండ్పై. భారత్కు ఛేజింగ్ కష్టాలు కొత్తేమీ కానప్పటికీ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రిటైర్మెంట్ నుంచి పరిస్థితి మరింత దిగజారింది. 2013 నవంబర్లో సచిన్ టెస్టులకు గుడ్ బై చెప్పగా, అదే ఏడాది డిసెంబర్ నుంచి భారత్ 26 టెస్టుల్లో కేవలం 2 సార్లు మాత్రమే 150+ లక్ష్యాలను ఛేదించింది. గడిచిన 12 ఏళ్లలో టీమిండియా ప్రపంచంలోనే అగ్రశ్రేణి జట్టుగా చెలామణి అయినప్పటికీ ఛేజింగ్ కష్టాలు ఎదుర్కొంది.